పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాని చెప్పడానికి. సో ఆయన ఆగ్గాడో మంచోడో తెలియదు. నాన్వేషన్ గారు వచ్చేసి ఏంటంటే కనుక శివాజీ గారు చేసిన కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యాడండి చాలా అద్భుతంగా. ఏమంటే ఆడపిల్లలకి ఎంత మంచి సలహా ఇచ్చాడంటే, అమ్మా 100 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని ఎవరైనా సరే బట్టలు అంటే వేసుకొని తిరుగుతున్నావంటే వాడికి ఈ వీడియో చూపించండి, పూర్తి స్వేచ్ఛగా మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి, ఎవడైనా సరే మీరు ఇలా ఉండాలని చెప్తే కనుక వాడిని నమ్మకండి, అంటే వాడికి గట్టిగా కౌంటర్ చేయండి అన్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పాడంటే శివాజీ గారు పద్ధతిగా బట్టలు వేసుకొని ఉండండి అని చెప్పడానికి ఈయన ఇదంతా చెప్పినాడు. నేను ఒకటి చెప్తానండి, ఏదైనా సరే ఒక విషయం మీద మనం రెస్పాండ్ అయినప్పుడు దాని గురించి మనకు క్లియర్గా తెలిసింటే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే కనుక మన అన్న చెప్పినట్టు ఆగ్గాళ్ళు అవుతారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే శివాజీ గారు ఏం చెప్పారు అక్కడ, అమ్మ ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో ఎప్పుడైనా మీరు పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్టీగా ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళండి అమ్మ, జనాలు మీ మీద పడ్డప్పుడు మీ డ్రెస్సులు జారితే కనుక ఇబ్బంది పడతారు తల్లి అని చెప్పాడు. ఆయన అది చెప్పినాడా, నా భారతదేశ యువతలారా లేకపోతే కనుక నా సోదరిమణులారా రేపు నుంచి యువత నా బికిని వేసుకొని బయటకు వచ్చిందంటే దాన్ని కోసి కారం పట్టిస్తా ఇటు చెప్పినాడా? ఏం చెప్పాడు రా అసలు? అందరు ఆడపిల్లలకి ఎందుకు ఆపాదిస్తున్నారు ఇది? ఎందుకు అందరు అమ్మాయిల గురించి అంటున్నారు? అక్కడ ఆయన ఏం చెప్పాడు, ఓన్లీ హీరోయిన్స్ని, అంటే ఇదే పాయింట్ ఆయన మెన్షన్ చేసిందండి, ఓన్లీ హీరోయిన్స్ని, వాళ్ళని కూడా మీరు లిప్లాక్లు పెట్టుకోవద్దు, మీరు అర్ధనగ్నంగా తిరగొద్దు, మీరు ఎక్స్పోజింగ్ చేయొద్దు, మీరు న్యూడిటీ చేయకూడదు, మూవీస్లో కూడా పద్ధతిగా కనపడాలని చెప్పలే. ఎప్పుడైతే మీరు పబ్లిక్లోకి వెళ్తారో అప్పుడు జనాలు మీ మీద ఎగబడతారు, మీకు ఏదైనా జరగకూడదు జరుగుతుంది తల్లి, మీ సామాన్లు కనపడాల్సిన అవసరం లేదు, కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకొని పోరమ్మా అని చెప్పినాడు. అది తప్ప ఇప్పుడు శ్రీలీల ఉంది అయ్యా, ఆవిడకి ఏ బట్టలు ఎత్తే మాత్రం ఆవిడ అందం పోతుంది? ఎంత దరిద్రం ఒకటి మా ఊర్లో ఉండే బాష్మైన బట్టలు వేసినా కూడా ఆవిడ అందంగానే ఉంటుంది. దానికి ఆవిడ ఎక్స్పోజింగ్ చేసుకుంటే వెళ్ళడం ఎందుకు? అంటే ఇక్కడ నేను శ్రీలీల గారిని ఉదాహరణగా తీసుకున్నా. అది చెప్తే ఈయన అర్థం పర్థం లేకుండా మీకు ఇది ఉంటుంది, అదేందో అంటే నెలసరి వస్తుంది, నొప్పి వస్తుంది, బిడ్డ వస్తుంది, పిల్ల వస్తుంది అని ఒక గుమ్మడికాయ ఒకటి సొరకాయ పెట్టుకొని తిస్తాను. అసలు టాపిక్ ఇది కాదన్నా, నువ్వు ఎర్రిపప్పు అయినావు ఇక్కడ, నీకు అర్థం కావట్లే. అంటే ఇక్కడ ఆయన కామెంట్ చేసింది ఆడపిల్లల గురించి కాదు, హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ని కూడా ఏంటంటే కనుక పబ్లిక్లో వచ్చేటప్పుడు మీరు బీచ్లోకి వెళ్ళిన తర్వాత కూడా పబ్లిక్గా పద్ధతిగా ఉండండి అని ఎవరు చెప్పలే. బీచ్లోకి వెళ్తే బికిని వేసుకో, రాత్రికి మొగుడి దగ్గర కాపురం చేసినప్పుడు బట్టలు ఇప్పుకో, ఫ్రీగా ఉండు, ఎవడొద్దన్నాడు హీరోయిన్స్ని. ఇక్కడ ఆడవాళ్ళు కూడా వాళ్ళకు ఫ్రీడమ్ కావాలంటే ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నైటీలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు నైటీలు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అది తప్పింది. ఇప్పుడు ఢిల్లీలో ఒక ఫేవరెట్ మ్యూజియంకి నేను వెళ్ళాను. అక్కడ ఏంటంటే కనుక ఒక అమ్మాయి వచ్చింది బాగా నగ్నంగా, అంటే ఒక టాప్ బ్రా వేసుకొని ఒక చిన్నది స్కర్ట్ డ్రాయర్ లాంటిది వేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినా కూడా ఆ అమ్మాయి మీద నేను వెళ్ళి పడిపోలేదు. ఎందుకంటే ఆవిడెవరు నార్మల్ పబ్లిక్, ఆవిడ స్వేచ్ఛ ఆవిడది, ఆవిడ డ్రెస్ ఆవిడది, ఆవిడ చూసుకున్నాము. కానీ అదే ప్లేస్లో ఒక రష్మిక మందాన వచ్చిందంటే ఏమవుతుంది, జనాలందరూ ఎగబడతారు ఆమెది. అసలే చిన్న డ్రాయర్ అయితే ఊసిపోతుంది అని భయంతో చెప్పినాడు ఈయన కదా. సో చిన్న డ్రాయర్ వేసుకొని వెళ్ళొద్దమ్మా, అప్పుడు కొంచెం లాంగ్ డ్రాయర్ వేసుకోపో, 4 పట్టుకొని లాగినా ఊసి రాదని చెప్పినాడు. ఓకే, ఆవిడకి ఇష్టం అంటే కనుక నువ్వు అన్నావు కదా గుట్టలు ఇప్పుకొని తిరగండి అని, ఇష్టం ఉంటే తిరగమనండి, మాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ నా ప్రాబ్లం అంతా ఏంటంటే కనుక ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా పిచ్చిగా మాట్లాడొద్దన్నా అని చెప్తున్నా. తప్పేం కాదు కదా, ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళందరినీ జాతిని ఉద్దేశించి మోదీ గారు ప్రసంగించినట్టు ఏమో ఆయన ప్రసంగించాలి. ఆ జాతిని కాదు, జాంకాయలు అమ్ముకునేటోళ్ళని ఎవరో ఒకరి ఇద్దరిని, వాళ్ళని కూడా కొంచెం పద్ధతిగా అమ్ముకోరిమ్మని చెప్పినాడు. ఈ అమ్మ జీవితం అర్థం పర్థం లేకుండా వచ్చి ఈయన ఏందో కడుపు వస్తుంది, గర్భం వస్తుంది, వారానికి ఒకసారి నొప్పి వస్తుంది, ఏందేందో ఈ మాట్లాడుతున్నారా. ఇంకొక దరిద్రం ఏంటంటే గరికపాటి గారిని అయితే కనుక ఇంకా బాగా తిట్టాడు. అంటే నేను అంటున్నాను, ఈవెన్ ఆయన వయసుకైనా విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. గొట్టంగాలు, పూరం బొగ్గాలు, పన్నకిమాలిన ఎద్దబరి ఎంతోమంది ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారు. కానీ గరికపాటి గారు కొద్ది కోపంలో ఒక మాట అనిండొచ్చే, కానీ ఎన్నో మంచి మాటలు, ఒక బ్రాహ్మణుడు పండితులు చెప్పని ఎన్నో మాటలు, మంచి మాటలు జనాలకు చెప్పాడు. నాకు ఎంతో ఇష్టం ఆయనంటే. ఎందుకంటే శుక్రవారం రోజు పూజ చేస్తేనే నవగ్రహాలు ఆ రోజే పుణ్యం వస్తుంది, అసలు నువ్వు పాపమే చేయొద్దు, పుణ్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటాడు. కరెక్టే కదా. అంటే ఈరోజు శుక్రవారం రోజు గుడికి వెళ్తే కనుక శనివారం నుంచి పాపాలు చేసుకుంటూ ఉండొచ్చునా. ఇలాంటి ఎన్నో మంచి మాటలు. ఒక అమ్మాయి ఏంటంట 101 రకాల పువ్వులతో పూజ చేసేసావి, ఆ పువ్వులు నీళ్ళలో పడేయాలన్నా లేకపోతే ఎత్తుకెళ్ళి గంగానదిలో పడేయాలంటే అసలు 101 పువ్వులతో పూజ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
మళ్ళీ దాన్ని పడేయడం ఎందుకు, ఆలోచించడం ఎందుకు? ఇలా ఎన్నో మంచి మాటలు చెప్తున్నప్పుడు ఏదో కోపంలో ఒక మాట జారిపోయాడు. పద్ధతిగా వేసుకొని మా తల్లి అని ఆయనను అంత తిట్టాల్సిన అవసరం అయితే లేదు. అదే ఏజ్లో ఇంకొక ఆయన సినిమా మూవీస్ రివ్యూ చేస్తుంటాడు తాత, మన తాత. ఆయనది అట్లాంటి వాళ్ళని తిట్టినా కూడా నేను పెద్ద ఫీల్ అయ్యేటోని కాదు. కొంచెం ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటి, హీరోయిన్స్ వాళ్ళు కూడా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాడయ్యా, ఏం చెప్పాడు? అమ్మా నిండుగా బట్టలు వేసుకొని మీ ఆయనతో కాపురం చేసుకోమ్మా, పొరపాటున ఆయన తీసినా కూడా తీయొద్దంటే అప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వు, ఫ్రీగా ఉండాలి. ఈ వీడియో కిందకి వచ్చి ఒక అతను అయితే ఆయన కామెంట్ చేశాడు, ఒక ఆయన, అన్న మరి మీ అమ్మ మా అమ్మ ఎందుకు వేసుకోలేదన్న ఇలాంటి బట్టలని. ఏమో నా దగ్గర సమాధానం లేదు. నిజమే కదా, మరి అంత గాలి వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక టైట్ బట్టలు 24 గంటలు ఎవరు వేసుకోరు. నైట్ అయ్యేసరికి నైట్ డ్రెస్లు వేసుకుంటారు, ఇంకా కంఫర్ట్ ఉంటే ఇప్పుకొని తిరుగుతారు, ఇంకా కంఫర్ట్ ఉంటే నైట్ వేసుకుంటారు. నా మటుకు నేను మాత్రం డ్రెస్ వేసుకొని రాలే. ఈ వీడియో అయిపోయినాక 5 నిమిషాల తర్వాత రా, ఒకటి కూడా ఉండదు నా మీద. సో అది ఎవడు కంఫర్ట్ అవ్వలేదయ్యా. నేను ఇక్కడ ఆడ మగ జెండర్ అని కాదు, కానీ ఇష్యూ ఒకటి, మన మాట్లాడింది ఒకటి. ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇంకొకటి ఒక అన్న చెప్పాడు, థాయిలాండ్లో మన చెప్పాడు, సూపర్, ఇది 3 రోజులు ఇది అవుతుంది కదా, 3 రోజులు సర్లే అన్నా వేసి తర్వాత లంగాలు వేసేసుకొని ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను ఒళ్ళంతా కట్టుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే నేను చెప్పేది కూడా ఇదే. ఏంటంటే ఎన్నో విషయాల్లో నాన్ వెజ్ నాకు నచ్చుతాడు. ఇంటింటికి ఒక పనికి ఆహార పథకంలాగా ప్రతి ఊరికి ఒక లపాకే హౌస్ పెట్టమన్నప్పుడు చాలా మంచి తాట అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే ఎవడైనా ఆకలిస్తేనే కదా అన్నం కోసం ఎత్తుక్కుంటాడు. ఫ్రీగా దొరికినప్పుడు ఎవడు కష్టపడ్డాని. ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఇవన్నీ సబబు. కానీ ఇక్కడ ఇష్యూ ఇది కాదు. అందుకోసమే మా నాన్న పొద్దుస్తామా అంటాడు కదా, చదువుకోవాలి ఫస్ట్, చదువుకొని రా, చదువు ముఖ్యం, విద్య ముఖ్యం అన్నట్టు. ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడడం కూడా ముఖ్యం. అర్థమైందా? ఏంటంటే ఇంకొకటి మంచి ఉదాహరణ, అమ్మాయిలందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. గాలి తగలాలి, గాలి తగిలినట్లే వాళ్ళకి గాలి తగలాలయ్యా. వాళ్ళ గాలికి మేము ఇప్పుడు అడ్డం పడినామన్నా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాలి పెట్టుకోమని మేము వద్దంటామా వాళ్ళ గాలికి. కాకపోతే గాలికి వచ్చినప్పుడు కొట్టుకోపోకుండా బట్టలు వేసుకోరమ్మా అని చెప్తానా మేము. చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపులు అయ్యాయి. నువ్వు సీతాదేవిని ఎవరు రేపు చేయలేదన్నా, నువ్వేది మరీ ఇంత దరిద్రం మాట్లాడుతున్నావు. చెయ్యి, దీని గురించి టాపిక్ వద్దులేనా మనకు. చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే వాళ్ళ డ్రెస్సు కాదు, ఇది 100% యాక్సెప్టబుల్. కాకపోతే ఇక్కడ మ్యాటర్ చిన్నపిల్లలు కావచ్చు, సీతాదేవి కాదన్న, హీరోయిన్స్. ఇది పక్కదారి. ఎందుకంటే సోకాళ్ళు నువ్వు శివాజీ గారిని అన్నావు కదా, నువ్వు ఎవడరా నా ఆకుగాడివి చెప్పడానికని. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇదంతా అయిన తర్వాత నువ్వు ఆకుగాడివి అవుతున్నావు. నా బాధ అది. రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపు చేయకూడదని చెప్పి. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాం, తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు, బికినీతోని బోసుగొడ్డలతోనే ఉన్నారా? ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. తల్లి చెల్లి పిల్ల ఇంట్లో ఉన్నారు. కానీ పబ్లిక్లో ఉన్న కూడా ఈ తల్లి పిల్ల చెల్లికి పక్కనోడు ఎవడో తెలియకపోతే వీళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. కానీ వీళ్ళు తల్లి చెల్లి పిల్ల సెలబ్రిటీలు అనుకో, వాళ్ళు వచ్చి మీద పడిపోతారు. పోనీ థాయిలాండ్లో పడతారో లేదు తెలియదు, కానీ ఇండియాలో పడతారు. ఈయన వెళ్ళి థాయిలాండ్లోకి వెళ్ళి నువ్వు పద్ధతిగా ఉండని ఏ హీరోయిన్కి చెప్పలేదుగా. థాయిలాండ్కి వెళ్ళి ఎవడన్నా పద్ధతిగా ఉండని చెప్పినాడా? ఇండియాలో సోకాళ్ళు వీళ్ళు ఎదవలమ్మ వచ్చి మీద పడతారమ్మా. అట్లాంటప్పుడు కొంచెం చిన్న టైర్ కాకుండా కొంచెం పెద్ద తీసుకోమ్మా. ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ అయితే కనుక లిటరల్లీ ఆవిడ ఊసిపోయే సిచ్యువేషన్కి ఉంది. ఆవిడ ఇలా పట్టుకొని బాధపడుతూ పోతుంటే కనుక దానికి తను రెస్పాండ్ అయ్యి తను ఒక మాట చెప్పాడు. అది కూడా ఏంటి, పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని. ఏందబ్బా, నాన్ వెజ్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఇప్పుడు ఈరోజు మాత్రం ఎరుపప్పులా మాట్లాడాడు. సరే, ఇది రోజు వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటిది ఏదైనా వీడియోస్ ఉంటే కనుక పద్ధతి మనకేం పనింది, ఈరోజు నుంచి ఇదిగా మనం కుమ్మి పెడదాం. న్యూ ఇయర్లోకి ధూమ్ధామని ఎంటర్ అవుదాం. సరేనా? అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. లవ్ యూ బచ్చే. బై బై.